మనము ఎవరిని సంపాదించుకున్నామో తెలుసా? ద ప్రిన్స్ ఆఫ్ పీస్ మనం సంపాదించుకున్నది. సమాధానకర్తయగు అధిపతిని మనము సంపాదించుకొని ఉన్నాం. ఎటువంటి బాధలు ఉన్నా సరే, ఎటువంటి కష్టములు ఉన్నా సరే, ఇన్ ద మిడ్స్ ఆఫ్ సఫరింగ్ హి విల్ గివ్ అస్ పీస్. ఎంతమందికి సమస్యలు ఉన్నాయి ఈరోజు? ఎంతమందికి బాధలు ఉన్నాయి ఈరోజు? ఎంతమందికి కష్టాలు ఉన్నాయి ఈరోజు? ఎంతమందికి ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు? నేను యేసు నామములో అవన్నీ తొలగిపోతాయని నేను చెప్పనండి, అవన్నీ తొలగిపోతాయని నేను చెప్పనండి. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తా, నువ్వు యేసయ్యను గనక నీ జీవితంలోకి ఆహ్వానించుకుంటే, యేసయ్య గనక నీ హృదయపు వాకిళ్లను నువ్వు తెరుస్తే, యేసయ్యను గనక నీ మనస్సును, నీ బ్రతుకును మార్చుకొని ఆయన దగ్గరికి గనక పరిగెడితే, నీ సమస్యల మధ్యలోనే దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ సమస్యల మధ్యలో, నీ ఇబ్బందుల మధ్యలోనే దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. అన్నీ తీసేస్తే నువ్వు దేవుడి సమాధానాన్ని చూడలేవు. కొన్నిసార్లు జీవితంలో సమస్యలు ఉంటే దేవుడి సమాధానాన్ని చూస్తావు. అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడతారన్నమాట. పౌలు అంటాడు, నాకు ఒక ముల్లుంది అని మాట్లాడతాడు. కానీ ఆ కింద మనం చదువుకుంటూ వస్తే ఏమంటాడో తెలుసా? నా బలహీనతల యందు నేను ఆనందించుచున్నాను, ఎందుకంటే దేవుని బలాన్ని నేను పూర్తిగా అనుభవించగలను అని అంటాడు. నీ బలహీనతల యందు దేవుని యొక్క బలము ప్రజ్వలిల్లుతుంది. నీ సమస్యల్లో దేవుని యొక్క సమాధానము గొప్ప శబ్దాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది. ఆమేన్. ఈరోజు నేను ఎందుకు ఆనందంగా ఉన్నాను? క్రిస్మస్ అంటే ఎందుకు నాకు సమాధానం? క్రిస్మస్ అంటే ఎందుకు నాకు సంతోషం? క్రిస్మస్ అంటే ఎందుకు నాకు ఏమంటారు గొప్ప ఆనందము కలుగుతుంది అంటే, ఎందుకని? నేను పొందుకున్న వాడిని బట్టి నాకు ఆనందం. ఆ రోజును బట్టి కాదు నాకు సంతోషం. ఆ రోజు వచ్చేటువంటి కొత్త బట్టల్ని బట్టి కాదు నాకు ఆనందం. ఆ రోజు వచ్చేటువంటి చెట్టును బట్టి కాదు నాకు ఆనందం. ఆ రోజు నా కొరకు జన్మించిన సమాధానకర్తను బట్టి నాకు ఆనందం. హల్లెలూయా. దట్స్ వాట్ క్రిస్మస్ ఇస్.